ఇప్పుడు ఈ ఆకులండి చక్కగా ఈ నుప్పుల మీద ఇలా పెట్టుకోవాలండి. బోర్లిచ్చకూడదండి, ఇలా పెట్టుకోవాలి. నమస్కారం అండి, అందరూ బాగున్నారండి? ముందుగా అందరికీ గోదావరి వంటలకు స్వాగతం అండి. మరి మా ఛానల్ చూస్తున్నారా? చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. నేనండి రోజండి బాగా దగ్గు ఆవేశం వస్తుంది చూడండి. వాళ్ళకంటే ఒకటి చెబుతున్నానండి, అదండి బాగా ఆవేశం బాగా దగ్గుతారు చూడండి, వాళ్ళకండి నేను చెప్పేది. ఇదిగోండి, ఇది పలకజీముడు అండి. ఈ పలకజీముడు అండి ఇదిగోండి ఆందం అండి. ఆందం తీసుకుని పలకజీముడు తీసుకునండి. ఈ ఆందం అండి ఈ ఆకు మీద చక్కగా రాసేసి నుప్పుల మీద వేడివేడిగా కాల్చండి. దీని రసం వస్తుందండి. ఈ రసం అండి గుండ్లకి గొంతుకి రాసుకోవాలండి. రాసుకుంటే దగ్గు ఆవేశం తగ్గిపోద్దండి. ఇదిగోండి, ఇది పలకజీముడు అంటారండి. చూసారండి, ముళ్ళు ఇలాగ ఉంటాయండి. ఇది వరకు చాలా దుక్కులు నుండి ఇప్పుడు కొద్ది తగ్గిపోని ఇదిగోండి ఇలాగ ఉంటాయి, ఆకు ఇలాగ ఉంటుంది. ఇదండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఎలా రాసుకోవాలో చేసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి, ముందు నుప్పులు ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత అండి ఇదిగోండి ఈ ఆకుని చూసారండి, ఈ ఆకు మీద అండి ఆందం, ఇదిగోండి ఆందం అండి. ఇది ఈ ఆందాన్ని ఇలా రాసుకోవాలండి. ఇదిగోండి ఈ ఆందాన్నే ఈ ఆకు అంతా రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత అండి ఇప్పుడు ఈ ఆకులండి చక్కగా ఈ నుప్పుల మీద ఇలా పెట్టుకోవాలండి. బోర్లిచ్చకూడదండి, ఇలా పెట్టుకోవాలి. ఆకండి ఇలా రంగు మారాలండి. ఇదిగో ఇప్పుడు చూడండి, ఈ కలర్లోకి వచ్చేయాలి. ఇప్పుడు ఆకులు ఇలా పెట్టుకున్నాం కదండి, వేడికి ఇలా రసం వస్తుందండి. ఆ రసాన్నేనండి గొంతుకి గుండ్లకి రాసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా కలర్ వచ్చింది కదండి, చక్కగా తీసేసుకోవాలండి. చూసారండి, ఆకులు చక్కగా కలర్ ఇలా మారినాయి. ఇప్పుడు అండి ఇదిగో చూడండి, ఇలా వస్తుందండి జిగిరి కింద. ఇదండి మనం గొంతుకి రాసుకోవాలండి, ఆకుతో పలంగా రాసుకోవాలి. అదిగో జిగిరి ఇలా వస్తుందండి. ఇది గొంతుకి రాసుకోవాలండి, గొంతుకి గుండ్లకి రాసుకోవాలి. అప్పుడు దగ్గు ఆవేశం తగ్గిద్దండి. కఫం ఏమన్నా ఉంటే బయటకు వచ్చేద్దండి. ఇదిగోండి ఇలా రాసుకోవాలి, ఇలా రాసుకోవాలండి గొంతుకి. అందుకోండి అలా రాసుకోవాలి. చూసారండి, ఈ రసం అంతా గొంతుకి ఇలా పట్టించాలండి. 2 గంటలు 3 గంటలు ఉంచేసుకోవచ్చు. ఇలాగా ఏం అవ్వదు, ఇది చాలా మంచిది. మనకి ఏమన్నా గొంతుకులో ఉన్న కఫం బయటకు వచ్చేద్దండి. అదిగోండి అలా రాసుకోవాలండి. ఇలా రాసుకునండి గుండ్లకి గొంతుకి రాసుకోవాలి. అప్పుడండి దగ్గు ఆవేశం తగ్గిద్దండి. దీనికి ఈ ఆకండి చాలా మంచిది.